బీజేపీ పేరింటే మోడీ పేరింటేనే మండిపోతున్నారు మన తెలుగు ప్రజల ఆగ్రహంతో. అలాంటి చోట ఈరోజు తెలుగుదేశం పట్టుకొని గోదావరి దాటాలనుకుంటుంది బీజేపీ. ఈ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీళ్ళని బీజేపీని పల్లకిలో తీసుకొచ్చి ఊరేగించి వాళ్ళకి పెద్దపీట వేసి మళ్ళీ తిరిగి పునఃప్రతిష్టాపించడానికి బీజేపీకి లేని ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి బీజేపీ తెలుగుదేశం ప్రయత్నిస్తున్నది. అందుకు అవసరమైతే వాళ్ళు కూడా బహుశా ఈరోజు జనసేన కలిసి ఉంది. కాబోయే ముఖ్యమంత్రి అని ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతాడో కేంద్ర మంత్రి అవుతాడో వాళ్ళకే తెలియటల్లా. ఏ సీటు ఏ రోజు ఎక్కడ ఎవరు పోటీ చేస్తారో కూడా తెలియట్లేదు. ఈరోజు ఒకరు రేపు ఒకరు తన్నుకు చేస్తున్నారు. ఎవరు పుణ్యం ఇది? ఏ సీట్లో పోటీ చేయాలో, ఏ సీట్లో అభ్యర్థి ఎవరు ఉండాలో తెలుగుదేశం జనసేన క్యాండిడేట్స్ని కూడా బీజేపీ నిర్ణయిస్తుంది. కేవలం పొత్తునే కాదు, అవతల పార్టీలో వ్యక్తిని కూడా వాళ్ళే నిర్ణయిస్తున్నారు. ఒకే వ్యక్తి జేబులో 3 టికెట్లు పెట్టుకొని ఉంటాడు. బీజేపీ సీట్ వస్తే జై బీజేపీ, తెలుగుదేశం వస్తే జై తెలుగు.